నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఆంధ్రుల ఏకైక పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ పంటలు చేతికి వచ్చి కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చేవేళ అమ్మమ్మలు తాతయ్యలతో చిన్నారులు జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. తెలుగునాట ప్రఖ్యాతిగాంచిన సంక్రాంతి పండుగ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. సంక్రాంతి పండుగ అంతా ఘనం, నేడు అంతంత మాత్రంగా అయినప్పటికీ కూడా విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ ఆచార్య ప్లే స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను సాంప్రదాయాలకు అనుగుణంగా విద్యార్థుల నడుమ మేనేజ్మెంట్ అత్యంత ఉల్లాసంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగిమంటలు, ముగ్గులు, చెరుకుగడలు, కోడి పందాలు, బొమ్మల కొలువు, భోగిపళ్ళు, గాలిపటాలు ఎగరవేయటం వంటి సాంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకునే విధానాన్ని శ్రీ ఆచార్య ప్లే స్కూల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు, టీచర్స్ సంక్రాంతి సంబరాలు ఆడి పాడి ఆనందంగా జరుపుకున్నారు. అంతరించిపోతున్న సాంప్రదాయాలకు దిక్సూచిగా ఉన్న పాఠశాల యాజమాన్యాన్ని పలువురు అభినందించారు. నా పేరు పూనిజ, మా అబ్బాయి పేరు మనోహర్. పాతకాలం అయితే అందరూ ఇంటి ముందు పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకోవటం అంత బాగుంది. ఈ కాలంలో ఇప్పుడు ఎవరు లేదు. ఇప్పుడు ఏదైనా వేసుకుంటే ఈ సిటీస్లో అయితే అసలు రంగులు వేసుకోవటం అనే పండగ లేదు. ఇంక విలేజెస్లో అయితే కొంచెం రంగులు వేసుకోవటం అని చెప్పి ఇంకా అలా ఉంది. కానీ ఇప్పుడు పిల్లలకి కొంచెమైనా నేర్చుకుంటారంటారా దీని మూలం ఇలా పెడితే ఇలా చేపిస్తూ ఉంటే నేర్చుకునే అవకాశం అయితే ఉంది సార్. ఇలా స్కూల్స్లో ఇలా కండక్ట్ చేస్తూ ఉంటే పండగకి ఇట్లా చేస్తూ ఉంటే పిల్లలు అయితే నేర్చుకునే ఇదైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కూడా. మనం విడిగా ఇంట్లో చెప్పి ఇలా చేయండి అలా చేయండి అంటే చేయరు. ఇలా అందరి మధ్యలో ఉండి ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫెస్టివల్ అని తెలుస్తుంది. ఇలా చేసుకోవాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి కూడా ఇలా చేసుకోవాలి అన్న ఇదో వస్తుంది, పండగ వాతావరణం వస్తుంది. ఇంటికాడ ఇంతవరకు అమ్మలతో చేయటమే తప్ప గతంలో చేసేవాళ్ళం. ఇంక ఇప్పుడంటే ఇంకా ఎవరికి వాళ్ళు తెచ్చుకోవడం, లేదంటే ఇంటి దగ్గర అత్తయ్యలతో ఇంకా అట్లా వెళ్ళామంటే ఇంకా అలా చేస్తామేమో. కానీ స్పెషల్గా ఏమో సార్ తెలీదు. హ్యాపీ సంక్రాంతి. నా పేరు రోహిణి. మా పాప ఇక్కడ ఆద్య స్కూల్ యాక్చువల్లీ. తను ఇదివరకు స్కూల్లో సోషలైజ్ అయ్యేది కాదు. ఇప్పుడు పిల్లలతో కానీ వీళ్ళతో సోషలైజ్ అవుతుంది. అండ్ ఈవెంట్స్ ప్రతి ఫెస్టివల్కి బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఆ కల్చర్ అవన్నీ లైక్ కోఆర్డినేట్ చేసి బాగా చేస్తున్నారు. అండ్ పిల్లలతో కూడా ట్రెడిషనల్గా రెడీ అవ్వడము, పేరెంట్స్ని ఇది చేయడము, డిఫరెంట్ మనం మర్చిపోయినవి అన్నీ వాళ్ళు మళ్ళీ ఒక చోట గుర్తు చేస్తున్నారు. అన్ని డిఫరెంట్ థింగ్స్ అవన్నీ ఒక చోట చేసి ఒక ఈవెంట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ బాగా చేస్తున్నారు అన్ని ఈవెంట్స్. పొంగల్, భోగి మంటలు వేశారు అన్నీ. లైక్ పాలు పొంగిచ్చడము, బొమ్మల కొలువు ఇవన్నీ లైక్. అండ్ ఇప్పుడు భోగిపళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. లైక్ బాగుంది ఈవెంట్ అంతా. పొంగల్కి ఏమైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నారు. అండ్ పిల్లలకు కూడా అవి ఇది మన ట్రెడిషన్, ఇది మన కల్చర్ అని వాళ్ళకి తెలియాలి. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ పొంగల్. నా పేరు పావని. నేను అయాన్ష్ వాళ్ళ మదర్ని. నా బాబుని నేను సంవత్సరం బాబు అప్పటి నుంచి పంపిస్తున్నాను. ఈ స్కూల్ కల్చర్ అంతా చాలా బాగుంటుంది. పిల్లల్ని కూడా బాగా కేరింగ్గా చూసుకుంటారు. ప్రతి ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తారు. మన పాతకాలపు ఆచారాలు పిల్లలకి ఈ కాలంలో తెలియదు కాబట్టి అవన్నీ తెలియజేస్తారు. ఈ సంక్రాంతి అంటేనే గాలిపటాలు, కోడిపుంజులు, పరమాన్నం, ఇవన్నీ మా పిల్లలకి ఏమీ తెలియదు. అన్నీ ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నారు. బాగా సెలబ్రేట్ చేశారు. మా చిన్నప్పుడు జరిగాయి. మా స్కూల్లో కూడా నేను ఎప్పుడు ఇంత సెలబ్రేటింగ్ చూడలేదు. మా ఊళ్ళో జరిగేవండి. మనకి విజయవాడలో స్కూల్స్లోనే సెలబ్రేట్ చేస్తున్నారు, బయట ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ప్రతి స్కూల్లోనూ పొంగల్ అంటే ఏంటనేది, పొంగల్ అనే ఏ ఫెస్టివల్ అయినా కానీ
పిల్లలకు తెలియజేయటం అనేది స్కూల్సే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే భోగిమంటలు పొంగలి చేసుకోవడమే మెయిన్ కదండి. స్కూల్లో పిల్లలందరికీ తెలియాలని మేము పాలు పొంగిచ్చి భోగి మంటలు వేసామన్నమాట. ఈరోజు భోగి పళ్ళు కూడా పోస్తాం పిల్లలకి. బొమ్మల కొలువు కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి బొమ్మల కొలువు కూడా స్కూల్లో అరేంజ్ చేస్తాము. ప్రతి ఫెస్టివల్ ప్రతి ఈవెంట్ ఇలానే పిల్లలకి తెలియాలని మేము అరేంజ్ చేస్తూనే ఉంటామండి స్కూల్లో. థ్యాంక్ యూ. పరమాణం అండి, పరమాణం చేస్తున్నాం. సంక్రాంతి మెయిన్ పొంగలే కదండి, అందుకని సంక్రాంతి ఈవెంట్ కోసం పొంగల్ చేస్తున్నాము. మా మనవరాలు ముగ్గులు పోటీలు బాగా గెలిచినట్టున్నారు. మా పాపకి రాదు, అందుకు నన్ను తీసుకొచ్చింది. ఏదో గెలిచారు. అప్పుడు మీ రోజుల్లో అప్పుడు ఎట్లా జరిగేది మేడం? అప్పుడు చాలా సరదాగా ఉండేది. అందరి ఇళ్లలో ముగ్గులు వేసుకునేవాళ్ళం, పోటీ పడి వేసేవాళ్ళం. వాళ్ళ గుమ్మం కన్నా మా గుమ్మం బాగుండాలని. ఇప్పుడు అసలు గుమ్మాలు లేవు, ముగ్గులు లేవు. అవునండి, ఇప్పుడు అసలు ఏం లేవు. పల్లెటూరులో కొంచెం బాగుంటుంది. గొబ్బిళ్ళు కానీ, ముగ్గులు కానీ, హరిదాసులు కూడా ఇప్పుడు తక్కువైపోయారు, వస్తున్నారు కొంచెం అక్కడక్కడ. అవును, బాగుంటుందండి, చాలా బాగుంది, బాగా నచ్చింది ఇక్కడ. మా పిల్లల టైంలో నాకు తెలీదు అంతా, మా మనవరాలకి ఇప్పుడు బాగా ఎంజాయ్ చేశాను నేను. చాలా హ్యాపీ సంక్రాంతి. సార్ మాన్సూరి ట్రైనింగ్ మెథడ్లో నేర్పిస్తామండి. ప్లేవే మెథడ్లోనే ఉంటుంది. అంత గేమ్స్ ఆడుతానే నేర్చుకుంటారు పిల్లలు, ఆడతా పాడుతానే నేర్చుకుంటారు. వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ ఫాలో అవ్వమన్నమాట. ఎట్లా ఉంది మేడం ఇట్లా సంక్రాంతి పండుగ ఫెస్టివల్ చేశారు కదా సార్? అంటే ఇదివరకు రోజుల్లో మాకు అన్నీ కొంచెం అన్నా తెలుసు. మా జనరేషన్ తర్వాత ఎవరికి ఏం తెలియట్లేదు అసలు, ఏ ఫెస్టివల్ ఎలా చేస్తారు ఏంటి అనేది మా జనరేషన్కి ఎవరికి తెలియట్లేదు. అందుకనే స్కూల్స్లో ఇలా ప్లాన్ చేసామన్నమాట. ప్రతి ఫెస్టివల్ ఇంపార్టెంట్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ప్రతి ఫెస్టివల్ చేయడం వల్ల కూడా యూజ్ తెలియాలి పిల్లలకి అని చెప్పి ప్రతి ఫెస్టివల్ ఇలానే చేస్తాము. సంక్రాంతి మనకి మెయిన్ పండగ కాబట్టి ఇంకా కొంచెం బాగా. సరే, ఫస్ట్ భోగి మంటలు వేసామండి, తర్వాత పొంగలి పెట్టాము. పిల్లలతో భోగి మంటల దగ్గర కూడా డ్యాన్స్లు అవి చేయించాము. ముగ్గులు పోటీలు పెట్టాము. మెయిన్ సంక్రాంతికి ఈ పందెం కోడ్లే ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలతో అవి కూడా చేయించాము. తర్వాత వచ్చి బొమ్మల కొలువు పెట్టాము. చాలా హ్యాపీగా ఉందండి. పేరెంట్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. అసలు మాకు ఇంటి దగ్గర కన్నా కూడా ఇక్కడే బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఇంత అరేంజ్మెంట్ చేయలేము, ఇన్ని బొమ్మల కొలువులు కానీ ఇవన్నీ పెట్టలేము కదా. ఏదో పొంగల్ పెట్టుకుంటాం అంతే ఇంట్లో. ఈ చెరుకు గళ్ళు ఇవన్నీ కడతాం, కానీ బొమ్మల కొలువులు ఇంతమంది జనము ఇప్పుడు ఈ జనరేషన్ అపార్ట్మెంట్స్లో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నారు. ఇంత సందడి అనేది స్కూల్లోనే వస్తుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మాకు ఎక్కువ ఇదే హ్యాపీ అనిపిస్తుంది స్కూల్లో చేసుకునే ప్రతి ఫెస్టివలే. హ్యాపీ సంక్రాంతి సార్. నా పేరు శ్రావణి. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము శ్రీ ఆచార్య ప్లే స్కూల్ అని రన్ చేస్తున్నామండి పిల్లల కోసమని మెయిన్గా. సో ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ చేస్తున్నాము. సో పార్ట్ ఆఫ్ దాట్ మేము భోగి మంటలు వెలిగించాము, పొంగల్ పొంగించాము, అండ్ ఇప్పుడు ప్రజెంట్ భోగిపళ్ళు పోస్తున్నాము. పేరెంట్స్కి ముగ్గులు కాంపిటీషన్ పెట్టాము. ఇంకా సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్ తెలియాలని మేము ఈరోజు కైట్స్ హ్యాంగ్ చేసాము, ఇంకా కోడుల్ని హ్యాంగ్ చేసాము. ఇక్కడ మామూలుగా ఇవి కూడా ముగ్గులు అవన్నీ వేయించాము పేరెంట్స్ తోటి. బొమ్మల కొలువు పెట్టాము. పిల్లలకి అన్ని ఇంపార్టెన్స్ తెలియాలి, పండగ అంటే ఏంటి, పండగలో ఏం చేస్తాం సంక్రాంతి అంటే, అవన్నీ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నీ మనకు పల్లెటూరులో జరుగుతున్నాయి, సిటీస్లో ఏం చేసుకోవట్లేదు. సో పిల్లలకి కూడా ఏంటి, ఏం చేస్తాం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది తెలియాలి అని చెప్పి చేస్తున్నాము ప్రీ ఫెస్టివల్ అనేది సంక్రాంతి. ఎవ్రీ ఫెస్టివల్కి మేము ఇలాగే సెలబ్రేట్ చేస్తామండి. దివాళీ కానీ, దసరా కానీ, ఉగాది, శ్రీరామనవమి, ఏ ఫెస్టివల్ వచ్చినా ప్రీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తాము. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది పిల్లలకి తెలియాలని చేస్తూ ఉంటాము. అండ్ దాని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి అనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అండ్ మేము ఒక 3 years నుంచి స్కూల్ రన్ చేస్తున్నామండి. మా పార్ట్నర్స్ కూడా ఉన్నారు, కార్తిక్, స్వాతి, మా హస్బెండ్ ఉన్నారు, రాజశేఖర్ గారు, అందరం కలిసి స్కూల్ రన్ చేస్తున్నాము. అండ్ స్టాఫ్ కూడా ఉంటారు ఇక్కడ మాకు, పిల్లలకి మంచిగా ట్రైన్ చేసి వాళ్ళకి ఏంటి అనేది చెప్పడానికి. అండ్ అన్ని యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ వీకెండ్, సాటర్డే అలాగా నార్మల్గా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. బేస్డ్ ఆన్ ద సిలబస్, వాళ్ళకి ఏదైతే సిలబస్ జరుగుతుందో బ్యాక్ ఎండ్లో సాటర్డే ఆ యాక్టివిటీని మేము ప్లాన్ చేసుకుంటాం. కలర్స్ కానీ, కలర్స్ డే అని, లేకపోతే వెజిటబుల్స్ డే అని, కమ్యూనిటీ హెల్పర్స్ అని. సో బేస్డ్ ఆన్ ద సిలబస్ వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది. మేము థియరీ కాకుండా ప్రాక్టికల్ త్రూ చెప్తూ ఉంటే
అదండి. అండ్ అందరికీ హ్యాపీ పొంగల్ అండి. థ్యాంక్ యూ. ఎట్లా ఉన్నారు మేడం? ఇక్కడికి వచ్చారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అండ్ ఈరోజు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశామండి యాజ్ అ ప్రీ ఫెస్టివల్. పేరెంట్స్ కూడా వచ్చి అందరూ పార్టిసిపేట్ చేశారు, పొంగల్లో హెల్ప్ చేశారు పొంగల్ చేయడంలో. అలాగే ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ పెట్టాము, అందులో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు పిల్లలకి భోగిపళ్ళు వేస్తున్నామండి, అందులో కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేసి మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. పేరెంట్స్ అందరు కూడా చాలా థ్యాంక్ యూ. పిల్లలు ఏమంటారు మీరు? ఏంటండి? స్టూడెంట్స్ ఏమంటున్నారు? పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అందరూ మార్నింగ్ నుంచి వాళ్ళ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరూ కూడా డాన్సెస్ చేశారు. అండ్ ఇప్పుడు భోగిపళ్ళలో కూర్చున్నారండి అందరూ కూడా. అండ్ వాళ్ళు కూడా బాగా పిల్లలకి ఫస్ట్ మేము హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామండి. ఎవరి పిల్లలన్నా సరే వన్స్ దే ఆర్ స్కూల్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే వాళ్ళకి హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి ప్యాంపరింగ్ చేస్తాము. అలాగే కొంచెం వాళ్ళకి భయం పెడతాము, ప్యాంపరింగ్ కూడా ఉంటుంది. మనకు ఇంట్లో ఎలా అయితే మనం ట్రీట్ చేస్తాము పిల్లల్ని, అదే వే ఆఫ్ ట్రీట్మెంట్లో చెప్తాం మేము. ఏదన్నా సరే ఏదన్నా కూర్చోబెట్టి ప్రెషరైజ్ చేసి చదవాలి చెప్పాలనే ఉండదు. యాక్టివిటీస్ వాళ్ళు ఏదైతే టచ్ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే చూస్తున్నారో దాన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏదో కలర్స్ కానీ పిక్చర్స్ కానీ అన్నీ చాలా ప్లేవే మెథడ్లో టీచ్ చేస్తాం. వాళ్ళకి ప్రెషరైజ్డ్గా ఏమి ఉండదు ఇక్కడ టీచింగ్ అనేది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు రావడానికి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు రాజశేఖర్. నేను మా ఫ్రెండ్ కార్తీక్ కలిసి శ్రీ ఆచార్య ప్రీ ప్రైమరీ స్కూల్ గత 2 years నుండి రన్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం మేము థర్డ్ ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. మేము ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ అండ్ నర్సరీ రన్ చేస్తామండి. మా దగ్గర ఎలా ఉంటుందంటే అండి, ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాము కంపల్సరీగా. ఫెస్టివల్ని బట్టి యాక్టివిటీ చేస్తామండి. దసరాకి దసరా సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్, ఎవ్రీ అకేషన్కి కంపల్సరీగా సెలబ్రేషన్స్ ఉంటాయండి. అండ్ అలాగే ఎవ్రీ సాటర్డే ఏదో ఒక ఈవెంట్ పిల్లలకి రన్ చేస్తూనే ఉంటామండి. లైక్ రెడ్ డే కానీ, లేకపోతే వెజిటేబుల్ డే అని, లేకపోతే సోషల్ యాక్టివిటీస్, ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ పిల్లలకి చాలా ఎనర్జెటిక్గా రన్ చేస్తామండి. మాకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి చౌదరిపేటలో. ఇది మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ బ్రాంచ్. చౌదరిపేటలో కూడా మేము ఎవ్రీ ఫెస్టివల్కి అండ్ ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. అందరికీ హ్యాపీ పొంగల్ అండి. Happy Sankranti. Sriyacharya Pet Food Tour. Happy Sankranti. Sriyacharya Preschool. Happy Sankranti. Sriyacharya Happy Sankranti. Sriyacharya Play School. Happy Sankranti. Sriyacharya Play School. Happy Sankranti. Happy Shilanti. Sriyacharya Play School. Happy Sankranti. Sriyacharya Play School. Happy Sankranti. Sriyacharya Play School.